నమస్తే. ఒకవైపు దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అలాగే రాష్ట్రంలో గూడా కర్రెగుట్టలు అక్కడ గూడా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఏం జరుగుతుందసలు దేశంలో గాని, రాష్ట్రంలో గాని? ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే సరిహద్దు ప్రాంతాల్లో రీసెంట్‌గా మనం చూసినాం. పహల్గామ్ ఘటన గూడా చూసినాం మనం ఒక్కసారిగా గూడా కంప్లీట్‌గా దేశమంతా గూడా ఒక్కటైన పరిస్థితి. అలాగే రాష్ట్రంలో గూడా ఇటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కర్రెగుట్టలో గూడా కంప్లీట్‌గా పోలీస్ అధికారులు, పోలీస్ బలగాలన్నీ గూడా ఉన్నాయి. నక్సలైట్‌లని ఏరివేత దిశగా కేంద్రం గూడా అడుగులేస్తా ఉంది. సో, ఈ నేపథ్యంలో ఇది ఆపాలి అండ్ అలాగే అది గూడా ఆపాలని చెప్పేసి ఇటు లెఫ్ట్‌కి సంబంధించిన పార్టీలు కావచ్చు, చాలా మంది ప్రజలు గూడా అనుకుంటున్న పరిస్థితి. అసలు మాట్లాడదాం అసలు ఏం జరుగుతుందని చెప్పేసి దీనిపైన క్లియర్‌గా మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఫస్ట్‌గా సార్ మనకి రీసెంట్‌గా మనం చూసినాం మొన్న కాశ్మీర్‌లో ఏదో పహల్గామ్ ఘటన ఏదైతే సో ఆ ఘటన మనం ఎట్లా చూడొచ్చు సార్? ప్రధానంగా పహల్గామ్ ఘటనను మనము ఇవాళ ఎలా చూడాలంటే, ఒక దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు. అక్కడికి పోయినోళ్ళంతా కూడా కాశ్మీరీ అమాయకులు కదా! హ్మ్. ఇప్పుడు ఏదో మన దేశంలో చూద్దాం మన ప్రాంతాన్ని అని అవును. చెప్పేసి అందాలను టూరిస్ట్‌లు. చూద్దామని టూరిస్టులుగా పోయినోళ్ళంతా. అక్కడ అంటే ఆ స్వేచ్ఛ లేని జీవితం అయిపోయిందంట. అంటే మన ప్రాణాలకు హ్మ్. ఒక రక్షణ లేని జీవితం. సో, అట్లాంటి వాతావరణం రావడానికి ప్రధాన కారణం ఏందంటే, మతం మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం. హ్మ్. హ్మ్. ఒక మతం ఇంకో మతాన్ని ద్వేషించడం. ఈ ద్వేషం అనే దాన్ని మనం మొదటి నుండి వ్యతిరేకించాలి. హ్మ్. ఇవాళ అంటే ఈ పీక్ స్టేజ్ దాకా పాకిస్తాన్‌ను టార్గెట్ చేస్తూ లేదంటే మనల్ని పాకిస్తాన్ టార్గెట్ చేసే స్థితిని హ్మ్. ఎందుకొచ్చింది? అంటే ఒక మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం ద్వారా వచ్చింది. హ్మ్. సో, ఏమంటానంటే ఇవాళ మానవత్వము మంట కలిపే మతాన్ని ఏ మతమైనా సరే అది. హ్మ్. ఎవరైనా ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. అవును. ఏ విషయంలోనైనా సరే. కాబట్టి ఇవాళ నేనేమంటున్నానంటే విద్వేషాలు రెచ్చగొట్టడము, చంపుకోడే స్థితికి లేదంటే కాల్చుకునే స్థితికి హ్మ్. అది తీసుకొచ్చేది ఏదైనా అది ఉగ్రవాదం కావచ్చు, అది నక్సలైట్‌గా విధానం కావచ్చు, ఇంకేదైనా వాదం కావచ్చు. దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాల్సిందే. హ్మ్. పూర్తిగా ఖండించాల్సిందే. హ్మ్. ఒక దేశం ఇప్పుడు మనం రగిలిపోతాం. మళ్ళీ అక్కడ పోయి వాళ్ళని చంపేస్తాం. హ్మ్. వాళ్ళొచ్చి మనల్ని చంపేస్తారు. హ్మ్. హ్మ్. అంటే ఈ సంపడాలనేది కంటిన్యూగా ఉంటదిగా. అంటే మనిషి మానవులంతా అంతమైపోతారు. అటు పాకిస్తాన్ అంతమైతే ఇండియాలో అంతమయ్యే పరిస్థితి వస్తది. హ్మ్. హ్మ్. అలా కాకుండా ఉండాలి అనే పరిస్థితిని క్రియేట్ చేయాలి. అంటే ఈ ఘటన అనేది ఇండియన్స్ మీద జరిగిన దాడిగా చూడొచ్చా? లేకుంటే హిందువుల పైన దాడి? ఎందుకంటే చెప్తా ఉన్నారు అంటే ఆ ఘటన జరిగే టైంలో సో, వాళ్ళు ప్రాపర్‌గా పైన తిప్పేసి చెక్ డ్యామ్ సున్ని అయిందా లేదా అని చెక్ చేయడం కావచ్చు. లేకుంటే నువ్వు హిందువా, ముస్లిమా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని చనిపోవడం కావచ్చు. లేకుంటే ఐడీ కార్డ్ చూసి చనిపోవడం కావచ్చు. ఈ విధంగా జరిగింది కదా! సో, ఈ హిందువుల పైన జరిగిన దాడి అందులో మళ్ళీ కొంతమంది కాశ్మీరీలు కూడా చనిపోయిన పరిస్థితి. సో, ఇది హిందువుల పైన జరిగిన దాడిగా చూడవచ్చా? లేకుంటే ఇండియన్స్ పైన జరిగిన దాడిగా? నా దృష్టిలో అయితే ఉగ్రవాదికి మతం ఉండదండి. అవును. ఉగ్రవాది ఇప్పుడు వాడి టార్గెట్ అంతే ఆ ఇండియాలో వాళ్ళని చంపాలంటే వాళ్ళు ఎవరన్నా గాని అక్కడ ఆ హ్మ్. బార్డర్‌లో ఉన్నోళ్ళని వాడు సైనికుడు ముస్లిమా లేకపోతే క్రిస్టియనా, హిందువా అని చూడడు. వాడు ఇండియనా కాదని చూస్తాడు. హ్మ్. అట్లనే ఇక్కడ గూడా చాలా మంది ముస్లింలు గూడా చనిపోయినల్లా. అవును. సో, కాబట్టి అక్కడ ముస్లిం గూడా చనిపోయిండంటే అర్థమేంది? హ్మ్. హ్మ్. వాడు మొత్తం చూడలేదాడ. అవును. ఇండియన్ అనేది ఒక్కటే పెట్టుకున్నాడాడు. హ్మ్. కాబట్టి ఇవాళ మతము అనే దాని కంటే కూడా మనం ఉగ్రవాదంకు మతం ఉండదు. ఉగ్రవాదానికి కులం ఉండదు. ఉగ్రవాదానికి ప్రాంత వా ఆ టార్గెట్ అంతా ఏందంటే వాడెవరైతే ఏ ఏ దేశాన్నైతే టార్గెట్ చేయాలనుకుంటాడో దాన్ని చేస్తాడు తప్ప, ఆ! ఆ! ఒక్క మతస్థులని టార్గెట్ చేయడం అంటే చాలా మంది అట్లాంటి బాంబ్ బ్లాస్ట్‌లు ఇక్కడ కూడా జరిగినాయి. మన దగ్గర కూడా జరిగినాయి. అవును. వాళ్ళు చేసింది ముస్లింలే. హ్మ్. కానీ చనిపోయిన దాంట్లో చాలా మంది ముస్లింలు ఉన్నారు. అవును. మరి అట్లాంటప్పుడు వాడికి ఒక్క హిందువులనే టార్గెట్ చేయలేగా అక్కడ. అవును. అవును. కాబట్టి ఇండియా మొత్తంలో జరిగిన సంఘటనలు ఎక్కడైనా సరే, ఆ! దాంట్లో ఓన్లీ హిందువులే చచ్చిపోయిననేది లేదు. హ్మ్. ముస్లింలు కూడా చచ్చిపోయిండ్రు. క్రిస్టియన్స్ కూడా చచ్చిపోయారు. ఒక ఆమె వాళ్ళ భర్త క్రిస్టియన్. అవును. ఆమె చెప్తున్నదామె. ఆ! నేను క్రిస్టియన్ అని చెప్పినప్పటికి కూడా చంపేసిండ్రని. ఆహా! ఆ! అంటే వాడికి అర్థమైంది ఒక హిందువుల్ని టార్గెట్ చేయలేదు. ఆ! వాళ్ళందరిని టార్గెట్ యాహ్! చేసిండు. సో, ఇంకో ఇప్పండి ఈ ఘటన జరిగిన తర్వాత గూడా నరేంద్ర మోదీ గారు సో, ప్రధానంగా 5 అంశాల పైన కూడా నిర్ణయాలు తీసుకున్నారు. మెయిన్ ఆ నది గావచ్చు, ఇందుకు సంబంధించిన నది గావచ్చు, లేకపోతే సింధు నది జలాలకు సంబంధించి గావచ్చు, లేకుంటే ఎవరైతే పాకిస్తానీలు ఉంటారో వాళ్ళు ఇండియాలో ఉండడం గావచ్చు. ఈ విధంగా అంటే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. బాగా సో, బార్డర్ దీనిపైన మూసేయడం క్లోజ్ చేయడం కావచ్చు. గావచ్చు. సో, ఎట్లా చూస్తారు సార్ ఈ నిర్ణయాలు తీసుకోవడం కరెక్టే అంటారా? అంటే కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటానంటే ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు పౌరులను చంపుకునే పరిస్థితి వస్తది. హ్మ్. సో, ఇక్కడ పాకిస్తాన్ పౌరులుంటే అవును. వాళ్ళని చంపేస్తే ఇండియన్స్ చంపేయొచ్చు మాట. ఓకే. ఆ! సో, కాబట్టి వాళ్ళకి సేఫ్టీ ఉండదు ఇక ఇక్కడ ఉంటే. హ్మ్. హ్మ్. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఇంకొకటి ఏందంటే ఇవాళ మిమ్మల్ని ఎల్లగొట్టే స్థితి ఎందుకొచ్చిందో వాడు కూడా పాకిస్తాన్ వాడు తెలుసుకోవాలి. హ్మ్. అట్లాంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిండు కాబట్టి, మేము అట్లాంటి ఉగ్రవాదులను ప్రోత్సహించే ఎవరినైనా ఇక్కడ ఉంచమని చెప్పేసి ఒక నిర్ణయంగా కూడా భావించాలి దాన్ని. ఓకే. ఇప్పుడు వాళ్ళని చంపలే కదా! ఇప్పుడు అవును. వాళ్ళ ఇండియాలో పాకిస్తానీలొచ్చి ఇక్కడ ఉన్నోళ్ళని చంపలేదు. ఆ! లేదంటే
మన వాళ్ళ పాకిస్తాన్ ఎంబాసీ మీద దాడులు చేయలేదు, బాంబు దాడులు చేయలేదు. ఉమ్, ఆ? కాబట్టి మనం మళ్ళీ వాళ్ళ దేశానికి వాళ్ళని ప్రాణంతోనే పంపిస్తున్నాం. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకంటే ఇక్కడ ఆ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రేపు యుద్ధం వస్తే కూడా వాళ్ళ మధ్యలో మన మధ్యలో అది పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. అవును. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పంపడం అనేది ఒక సరైన నిర్ణయంగానే భావించాలి. సో ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఇటు వాళ్ళకి సంబంధించి అంటే మెయిన్గా జలాలకు సంబంధించి వాళ్ళకి జీవనది అనేది మన దగ్గర నుంచి పోతుంది. అలాంటి దీన్ని ఆపేయడం వల్ల సో దీన్ని ఒకవేళ వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తారు. సో ఆ సింధు జలాలు ఏదైతుందో సో దాంట్లో పారే నీరు కాదు, ఒకవేళ అది ఆపేస్తే మాత్రం మీ రక్తం పారుతుంది, లేకపోతే పోయి మీ మోడీకి చెప్పుకోపో, నేను మీ హస్బెండ్ కానీ చెప్పను, మోడీని చెప్పుకోండి, ఈ విధంగా టార్గెటెడ్ మాటలు కావచ్చు ఇవన్నీ, లేకపోతే ఈ విధంగా వాళ్ళు చేయడం కావచ్చు, ఎట్లా ఉండొచ్చు? సింధు జలాలను అయితే ఇప్పుడు ఒక జలము అనేప్పుడు కూడా ప్రాణవాయువు, ఆ, ప్రాణ మంచినీళ్ళు తాగే హక్కు ప్రతి ఆ. వాళ్ళకి ఉంటుంది. అంటే ఇది ఒక మతానికి సంబంధించి ఉండదు. ఇది ఉమ్, ఉమ్, ఈ మతస్థులే నీళ్ళు తాగాలి అని చెప్పి ఎక్కడ కూడా ప్రకృతిలో ఉన్న పంచభూతాలు ఏవి కూడా ఉమ్. ఈ కులమైన తాగాలి, ఈ మతమైన తాగాలి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవును. కాబట్టి ఇది అంతర్జాతీయ జల ఒప్పందంలో భాగంగా ఉంటుంది. ఉమ్, ఏదైతే బార్డర్ లో ఉన్న నదులు ఉమ్, ఏవైతే ఉన్నాయో, ఉమ్, నదులు కానీ సముద్రాలు కానీ, సో కాబట్టి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఉమ్, వాటి ఉమ్. మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకునే అధికారం మనకు కూడా ఉండదు. ఓకే. కాకపోతే మన భూభాగంలో మన భూభాగం నుండి ఎంత మేరకు పారుతుందో ఆ, అంత మేరకు మాత్రం నిర్ణయం తీసుకోండి. కానీ మన బార్డర్ దాడి తర్వాత వాళ్ళ బార్డర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆ, దాన్ని ఆపలేము కదా. అవును, అవును. ఇప్పుడు టిబెట్ ఉంది, టిబెట్ లో కూడా పారుతుంది ఇదే ఆ. సింధు నది. ఉమ్, ఉమ్, సో అక్కడికి వెళ్ళి పారే నీరుని మనం ఆపలేము. ఇప్పుడు ఉమ్. మనం ఇక్కడ ఇండియన్ ఆపితే ఉమ్. టిబెట్ వాళ్ళు మా నీరు పంపిస్తాం అంటాడు. ఓకే. సో కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది అక్కడ. కాబట్టి మంచి నీళ్ళని ఉమ్. ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్, ఉమ్, నీళ్ళని ఆపడం అనేది కరెక్ట్ కాదు. అది ఎంత పెద్ద యుద్ధం జరిగినా సరే యుద్ధ సమయంలో కూడా ఈవెన్ యుద్ధంలో క్షతగాత్రుడైన ఖైదీని మళ్ళీ చంపడం అనేది కూడా నేరం. అవును, అవును. సో కాబట్టి యుద్ధ నీతి ఎట్లా ఉంటుందంటే యుద్ధం అనేది అనివార్యమైనప్పుడు యుద్ధం జరుగుతుంది. ఉమ్, ఉమ్, కానీ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అవును. దాంట్లో. సో ఏంటిది మంచినీళ్ళను ఆపేయడం కానీ, ఉమ్, గాలిని ఆపేయడం కానీ ఉమ్, ఇవి ఉండవు. ఉమ్, ఇవి సహజమైన ప్రకృతి సహజమైన హక్కులు ఇవి. ఉమ్. కాబట్టి వాటిని ఆపేయడం అనే దాన్ని నేనైతే పూర్తి స్థాయిలో సమర్థించలేను. ఎందుకంటే ప్రపంచంలో ప్రపంచ మానవాళికి ప్రపంచ మానవ హక్కులు కూడా ఉంటాయి. ఉమ్, అవును. సో నీరు అనేది ఒక తాగి జీవించే హక్కు ఉంటుంది. ఉమ్. ఇంకోటి ఏంటంటే ఉగ్రవాదులే నీళ్ళు తాగరు ఆ, కదా. అవును. దేశ ప్రజలు. దేశ ప్రజలు తాగుతారు. కాబట్టి మరి దేశ ప్రజలు ఏమైనా వాళ్ళు ఉమ్. ఇప్పుడు అందరు దేశ ప్రజలందరూ కూడా నేరస్తులు కాదు కదా. అవును. కాబట్టి ఉగ్రవాదుల చర్యలని మనం ఖండించాలి. ఉగ్రవాదులను ఏరివేసే విధానానికి మోడీ గారికి అండగా ఉండాలి. ఆ? అంతేగాని ఈ మంచినీళ్ళు వద్దంటే ఉమ్. మనం దాన్ని పూర్తి స్థాయిలో సమర్థించాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే అసలు యుద్ధం అవుతుంది అనిపిస్తుందా సార్? ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా కమెంట్ చేశారు, సో అవసరమైతే పిఓకేని మొత్తం ఆక్రమించేసుకోవాలి, మీకు ఫుల్ సపోర్ట్ ఉంది అదే ఏమన్నా? నేనేమనుకుంటే యుద్ధం అనేది ఇవాళ ఒకవేళ పిఓకి ఆక్రమణకు జరిగే అవకాశం ఉంటుంది ఆ, ఆ, యుద్ధం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చాలా మంది టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులను అక్కడి నుంచి నడిపిస్తుంది పాకిస్తాన్ అనేది ఉమ్, మనకు చూపెడుతున్నారు కదా అవును, అవును. టీవీలలో. ఉమ్, కాబట్టి ఆ పీవీఏలను ఆక్రమించుకుంటే ఇంక అక్కడ ట్రైనింగ్స్ ఏ ఉండవు. అవును. కాబట్టి దాన్ని అది ఒకప్పుడు కూడా భారతదేశం అక్కడ భారతంలో భాగమే కాబట్టి ఆ, సో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న బలూచిస్తాన్ ప్రజలు కూడా ఇండియానే కోరుకుంటున్నారు. ఉమ్, 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 బాగా ఆక్రమిత కాశ్మీర్ ప్రాంత ప్రజలు కూడా మేము ఇండియాలోనే ఉంటాము, అవును. మేము పాకిస్తాన్లో ఉండాము అని చెప్పేసే వరకు మెజారిటీ ప్రజలు అట్లనే అభిప్రాయాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా యుద్ధం ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తే ఇక ఉమ్, అక్కడ వాళ్ళ స్థావరాలు ఉండే అవకాశం ఉండదు. రెండవది మన భారత భూభాగంలో దాన్ని కలుపుకోవడం వల్ల ఉమ్, మనం కూడా ఎట్లయినా ఇప్పుడు అఖండ భారత నినాదం అయితే ఏదైతే ఉమ్, మోడీ గారు చేశారో ఉమ్, సో కాబట్టి అది కూడా నెరవేరినట్టయితే. ఉమ్, కాబట్టి అంటే ఒక రకంగా నాలాంటి వాడైతే వేరే దేశాన్ని ఆక్రమించడాన్ని సపోర్ట్ చేయరు. కానీ ఉమ్, ఉమ్, కాకపోతే అక్కడున్న టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రం ఉమ్. ఖచ్చితంగా తొలగించాల్సింది. ఖచ్చితంగా తొలగించాలి. అది మన కంట్రోల్లో తెచ్చుకుంటే కూడా తప్పు కాదు. Right. ప్రజలు కోరుకుంటే మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఇంకో వెబ్సైట్ ఇటు మన తెలంగాణలో కూడా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు బార్డర్లలో కూడా సో కర్రెగుట్టలో ప్రధానంగా దాన్ని టార్గెట్ చేసుకుని కొన్ని లక్షల మంది కావచ్చు, కొన్ని వేల సంఖ్యలో ఉన్న పోలీస్ బలగాలు, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా నుంచి సో ఇక్కడ నక్సలైట్ల మీద కూడా ఏరివేత చేస్తాను, సో దాన్ని కూడా కంప్లీట్గా ఆపేయాలి అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తారు. సో వీటిని ఎట్లా చూస్తారు సార్ మన అంటే రాష్ట్రంలో నేను పూర్తిగా అంటే ప్రభుత్వ పాలసీ అది. ఉమ్. వాళ్ళు మార్చి వరకు మేము కంప్లీట్ గా అవును, నక్సలైట్ లేకుండా చేస్తాం దేశం అనే ఒక పాలసీ తీసుకున్నారు. సో నేనేమంటానంటే నక్సలైట్లకు ఒక విజ్ఞప్తి చేస్తాం, పూర్తిగా మీరు లొంగిపోండి. ఇప్పుడు ఆ. అక్కడ నేపాల్ పూర్తిగా వాళ్ళు లొంగిపోయారు. ఉమ్, ఉమ్. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అవును. మీరు ఎందుకు చేయకూడదు? అంటే వీళ్ళు నక్సలైట్లు ఆల్రెడీ మేము శాంతియుతంగా మేము గన్నులు పెడతామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినా సరే అధికారులు మాత్రం పోలీస్ ఇప్పుడు అధికారులు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పిల్లి కలబూసుకొని పాలు తాగుతా అంటే నడవదు. ఇప్పుడు పాలు అనేటివి మనం
తీసుకొచ్చుకున్నావు. హ్మ్. హ్మ్. నువ్వు నే కా నేను నేను చూడకముందు పాలు తాగుతా అంటే ఎట్లుంటది? నీ హ్మ్. దగ్గర తుపాకీ ఉన్నాక హ్మ్. హ్మ్. నువ్వు కాల్చను. ఏదో శాంతి చర్చలు చేస్తా అంటే ఎట్లా నడుస్తది? నడవదు. హ్మ్. నువ్వు హ్మ్. కాబట్టి ఒక పాలిసీ ప్రభుత్వం తీసుకున్నప్పుడు, ఆ పాలిసీ నీకు తెలవదా? ప్రభుత్వం ప్రకటించింది. మరి హ్మ్. అందరూ మీరు ఎందుకు లొంగిపోలే అప్పుడే? అవును. అప్పుడే శాంతి చర్చలు ప ప కగారు పాలసీ హ్మ్. ఏదైతే వచ్చిందో, హ్మ్. ఒక ప్రభుత్వ పాలసీ మొదలైనప్పుడే హ్మ్. మొత్తం కంప్లీట్‌గా వీళ్ళంతా లొంగిపోతే అయిపోతుండే కదా! ఇప్పుడు మొత్తం ఒక 1000 మంది అక్కడ అందులో షెల్టర్ తీసుకున్నారు కాబట్టి, హ్మ్. వాళ్ళందరిని ఒకటేసారి గుంపుగా చేస్తే నేను చంపడాన్ని వ్యతిరేకిస్తా. హ్మ్. హ్మ్. వీళ్ళైనా వాళ్ళైనా. వాటి వాళ్ళొచ్చి పోలీసులను చంపినా వ్యతిరేకిస్తా. నక్సలైట్ పోయి వాళ్ళని చంపినా వ్యతిరేకిస్తా. పోలీసులు పోయి నక్సలైట్‌ని చంపినా వ్యతిరేకిస్తా. హ్మ్. వాళ్ళని వీళ్ళని చంపినా వ్యతిరేకిస్తా. హ్మ్. కాపోతే నేనేమంటున్నానంటే ఇవాళ చంపుకోవడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. సమస్యకు పరిష్కారం కాదు. నక్సలిజం కంప్లీట్‌గా పోదు. హ్మ్. ఇయాల ఇయాల ఈ రూపంలో ఉన్నది ఇంకో రూపంలో వస్తది. కాబట్టి ఈ సమస్య పరిష్కారం చేస్తే నీకు నక్సలిజం పోతది తప్ప, ఆ! నక్సలైట్లు అందరూ పోతారని చెప్పేసి, హ్మ్. చంపేస్తే పోతారని చెప్పేసి విధానమే కరెక్ట్ కాదు. అంటే దాన్ని వామపక్ష పార్టీలు కూడా చెప్తున్నారు సార్ నక్సలైట్‌లని చంపుతున్నామనే పేరు పెట్టుకొని ఆదివాసులని చంపుతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ అడవి సంపద కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ఇవన్నీ దోచుకోవడానికే ఇది మెయిన్‌గా జరుగుతుంది యెస్. అని యెస్. చెప్పేసి. కరెక్ట్ అది. అది కూడా వాస్తవమే. అసలు ఇప్పుడు ఎవరైతే ఆహ్, నా అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు ఏదైతే ఖనిజ సంపద మీద హ్మ్. వీళ్ళు అదానీ, అంబానీలకి ఇయ్యాలంటే హ్మ్. అక్కడున్న ఆదివాసులు అంత తొందరగా నక్సలైట్లు అక్కడంతా నక్సలైట్ షెల్టర్‌గా ఉంటారు వాళ్ళు. అవును. వాళ్ళ కోసం. హ్మ్. కాబట్టి వాళ్ళని చంపేసినామనుకో పోయి వీళ్ళు ఈజీగా చేసి ఇవాళ కాశ్మీర్‌లో జరుగుతుంది అదే. అదే కదా! 370 రద్దు కూడా అదే జరిగింది కదా! అవును. కాశ్మీర్ ఏరివేత కూడా హ్మ్. తర్వాత అదానీ, అంబానీ కంపెనీలకి ఎక్కువ ఇచ్చారు కదా! హ్మ్. హ్మ్. కాబట్టి ఇవాళ వ్యాపారవేత్తల కోసమే నీకు ఇక జరుగుతది. హ్మ్. సో, కాపోతే నేనేమంటానంటే, మీరు సావడం ఎందుకు? ఆ! మీరు రాజకీయాల్లోకొచ్చేసి లొంగిపోయి, హ్మ్. పూర్తిగా నక్సలైట్లు నేపాల్‌లో జరిగినట్టుగా. నేపాల్‌లో ప్రచండ నాయకత్వంలో వాళ్ళు ప్రజల్లోకెళ్ళి ఎన్నికల్లో పోటీ చేశారు గదా! అవును. ఇగ ఆ నేపాల్‌ని పరిపాలన చేశారు గదా! అట్లే మీరు గూడా చేయండి అంటాను ఈ దేశం. ఈ హ్మ్. దేశంలో పరిపాలన చేయండి. బంద్ హ్మ్. జేసుకోండి. హ్మ్. తుపాకీ కొట్టిన ద్వారా రాజ్యం తెస్తానడం అసాధ్యం. హ్మ్. కాన్షీరామ్ గారు ఏమన్నారు? బ్యాలెట్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ దాన్ బుల్లెట్ బుల్లెట్. అన్నారు. అవును. సో, కాబట్టి మీరు బ్యాలెట్ సిస్టాన్ని, పవర్‌ఫుల్ సిస్టాన్ని మీరు మీ చేతిలో పెట్టుకోకుండా, ఎందుకు బుల్లెట్ అనే ఆయుధాన్ని స్వీకరించారు? హ్మ్. ఇవాళ మా మా బహుజనులంతా మీ బుల్లెట్ ద్వారా పోయిండ్రు ఆడికి. హ్మ్. పోయి చాలా మంది చనిపోయారు గదా! అవును. కాబట్టి మేము అంబేద్కర్ వాదులుగా మేము తుపాకీ హ్మ్. రాజ్యాన్ని మాత్రం మేము సమర్థించం. హ్మ్. తుపాకులను ఎవరు తుపాకీ ద్వారా చంపేస్తా అన్నట్టు పోలీసులను చంపేస్తా అన్నా, హ్మ్. ఇటు నక్సలైట్ చంపేస్తా అన్నా గూడా దాన్ని మేము ఖచ్చితంగా నేరంగానే పరిగణిస్తాం. అంటే ఇదంతా చూసుకుంటే అన్ని సిట్యుయేషన్స్ చూసుకుంటే ఇటు తెలంగాణ కావచ్చు, ఇట్లా దేశవ్యాప్తంగా కావచ్చు, అన్ని శాంతి భద్రతల లోపాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు శాంతి భద్రతల ప్రాబ్లమ్ బాగా నడిపిస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది కదా! మీరేమంటారు? నేనేమంటానంటే రాజ్యాంగాన్ని ఒకసారి మనం హ్మ్. అమల్లోకొచ్చిన తర్వాత, నువ్వు తుపాకీ ద్వారా రాజ్యం చేస్తా అనడం అనేది ఆ! ప్రభుత్వం పాలసీగా తీసుకోదు. ఎప్పుడు గూడా శాంతి యుద్ధం ఓన్లీ తుపాకీ ద్వారా శాంతి ఉంటదనుకోవడం ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో జరగలే. ఈవెన్ జర్మనీలో గూడా జరగలే. అవును. చివరికి వాళ్ళేమైంది జర్మనీ పిచ్చోడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు ఇట్లా. అంతమంది ఆహాహా! చంపినోడే ఆత్మహత్య చేసుకొని చావాల్సిన పరిస్థితికొచ్చేసింది. అవును. సో, కాబట్టి ఎక్కడ గూడా ప్రపంచంలో శాంతి తుపాకీ ద్వారా అణిచివేతే నడుస్తదనుకోవడం భ్రమ. హ్మ్. కాబట్టి ఇవాళ శాంతి చర్చలనేటివి జరగాలి. సమస్యలు పరిష్కారం కావాలి. నక్సలైట్‌ల డిమాండ్‌లు నెరవేరాలి. హ్మ్. నక్సలైట్‌లేమో గొంతెమ్మ కోరికలు వాళ్ళ కోసం కోరరు కదా! వాళ్ళేమన్నా ఆదివాసీ హక్కులు, అవును. అటవీ ప్రాంతాల హక్కులు, ప్రజల హక్కులు వాళ్ళ గురించే కదా వాళ్ళు కొట్లాడేది. హ్మ్. కాబట్టి ఇవాళ నక్సలైట్‌లు యొక్క వాళ్ళ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేరిస్తే నక్సలిజం ఉండదు. అవును. ఇప్పటికే చాలా వరకు నక్సలిజం లేదు. చాలా వరకు అంతరించిపోయింది. తగ్గిపోయింది. అవును. చాలా వరకు పోయింది. ఎందుకు పోయిందంటే విద్య, చదువు ప్రాధాన్యత పెరిగిన కొద్దీ, హ్మ్. ప్రజలందరూ కూడా విద్యావంతులైన కొద్దీ అట్లాంటి ఆయుధాలకు దూరమవుతున్నారు. హ్మ్. కాబట్టి నేను అయితే ప్రజాస్వామికవాదిగా నేను నక్సలిజాన్ని ప్రోత్సహించను. హ్మ్. నేను ఖచ్చితంగా మనం ఈ పుస్తకాన్ని, ఈ రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకుందాం అంటున్నా. హ్మ్. ఇదే రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకుందాం. అంతేగాని తుపాకీని ఆయుధంగా చేసుకోవడం అనే దానికి హ్మ్. సమస్య ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో సమస్య పరిష్కారం జరగలే. ఇక్కడ కూడా జరుగుతాయనైతే నేను అనుకోను. హ్మ్. సో, రాజ్యాంగం ద్వారా అంతో ఇంతో కొంత రాజ్యాంగం ద్వారా అంత మేలు జరుగుతదని అనుకోను గానీ, హ్మ్. కొంతలో మేలైతే జరుగుతది. అది హ్మ్. కూడా శాంతియుత పద్ధతిలో జరుగుతది. రక్తపాత రహితంగా జరుగుతది. సో, దాన్ని మనం కోరుకుందాం. హ్మ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.